వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. టాటా ఎస్ఐఎఫ్ లో ఎన్ఎఫ్ఓ ఎలా ఉంది, దీని గురించి మాట్లాడడానికి వెళ్తే చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. ఎస్ సార్, ఇప్పుడు టాటా ఎస్ఐఎఫ్ లో మనం చూసుకున్నట్లయితే ఎన్ఎఫ్ఓ ఎలా ఉంది సార్? ఇప్పుడు కొత్తగా వచ్చిందండి ఎన్ఎఫ్ఓ. యాక్చువల్గా టాటా ఎస్ఐఎఫ్స్ అనేది మనకి రీసెంట్గా వింటున్నాం. సెబీ లాంచ్ చేసింది మనకి. సో ఎప్పుడైతే ఎస్ఐఎఫ్ అనేది ఉందో, స్పెషలిస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది ఫస్ట్ మన క్వాంట్ వాళ్ళు లాంచ్ చేశారు. తర్వాత మనకి ఎడల్వైజ్, ఎస్బీఐ, అలాగే ఐటీఐ, ఇప్పుడు కొత్తగా టాటా వాళ్ళు కూడా రంగంలో వచ్చారు. సో దీని పేరు టైటానియం పెట్టారండి, టైటానియం. సో టాటా ఎస్ఐఎఫ్ వాళ్ళది వచ్చింది. అది హైబ్రిడ్ కేటగిరీలో వచ్చింది. హైబ్రిడ్ కేటగిరీ అనగానే మనకు తెలుసు, ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అందులో కంపల్సరీగా ఉంటుంది. 25% ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. రిమైన్ 25% కంపల్సరీగా ఈక్విటీలో పెడతారు. ఆ బ్యాలెన్స్ 50% అనేది మార్కెట్ బట్టి అది ఈక్విటీయా డెట్ అని ఆలోచించుకొని పెడతారు. అయితే చాలా మందికి ఇప్పటికి అర్థం కావట్లేదు ఎందుకు ఎస్ఐఎఫ్ చేయాలి అని చెప్పి. చూడండి, బుల్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇస్తుంది, అలాగే మనకి ఎస్ఐఎఫ్స్ కూడా బాగా రిటర్న్స్ వస్తాయి. ఎక్కడైతే బెరిష్ మార్కెట్ ఉంటుందో, అంటే మార్కెట్ ఇప్పుడు బాగా పడుతుందో, ఇప్పటిదాకా ఏంటంటే మార్కెట్లో చూసాం మనం లాస్ట్ తీసుకుంటే మా ఆఫీస్కి చాలా మంది వచ్చారు. సో మనం పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ కొంచెం బాగా డ్యామేజ్ అయినాయి, అనుకున్న రిటర్న్స్ రావట్లేదు, కాగా -4లో అవుతున్నాయి అని చెప్పి. మాకేంటంటే ఒక సర్క్యులేషన్ ఉంటుంది, అంటే మ్యాగజైన్స్ మాకు వస్తుంటాయి. జనరల్గా అడ్వైజర్స్కి మాకు ఇంటర్నల్ సర్క్యులేషన్ మాకు మ్యాగజైన్స్ ఉంటాయి. సో మ్యాగజైన్స్ చూపిస్తే లాస్ట్ ఆగస్ట్ నుంచి ఈ ఆగస్ట్ తీసుకుంటే చాలా లార్జ్ క్యాప్ ఫండ్స్ -10, -15, -6% కూడా ఉన్నాయి. ఫ్లెక్సీ క్యాప్ తీసుకుంటే మ్యాక్స్ టు మ్యాక్సిమం పడిపోయిన ఫండ్ ఏదైనా ఒకటి ఉంది అంటే -24% ఇచ్చింది. -24 అంటే మీరు పెట్టిన 10 లక్షల్లో 2.5 lakhs పోయినట్టే. సో అంత దారుణంగా ఉంది. చాలా అనుకుంటారు మ్యూచువల్ ఫండ్స్ కదా అని, కానీ మ్యూచువల్ ఫండ్స్ పడినా కూడా అంత భారీగా పడతాయి. సో మీకు మిడ్ క్యాప్ తీసుకోండి, ఫ్లెక్సీ క్యాప్ తీసుకోండి, మల్టీ క్యాప్ తీసుకోండి, అవన్నీ కూడా మినిమం -3% నుంచి మ్యాక్సిమం -15 దాకా కూడా వెళ్ళిపోయాయి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎస్ఐఎఫ్లో రావు అనమాట. సో ఎస్ఐఎఫ్లో ఓన్లీ మార్కెట్ అప్ అయినప్పుడు, పెరిగినప్పుడు రిటర్న్స్ ఇస్తాయి, పడినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లాగా పడకుండా కొంచెం ప్రొటెక్షన్ అనేది ఉంటుంది మీకు. అందులో హెడ్జింగ్ యాడ్ చేశారు, డెరివేటివ్స్ యాడ్ చేశారు, షార్ట్ సెల్లింగ్ అంటున్నారు. వీటన్నిటి వల్ల వచ్చే లాభం ఏంటంటే డౌన్ సైడ్ మార్కెట్లో ప్రొటెక్షన్ వస్తుంది. అలాగే సైడ్ బై సైడ్ మార్కెట్ అంటారు, అంటే మార్కెట్ పడదు పెరగదు, సైడ్ బై సైడ్ వెళ్తుంటుంది అనమాట. సో అట్లాంటి మార్కెట్లో కూడా పొటెన్షియల్గా ఉంటుంది మనకి ఎస్ఐఎఫ్స్. సో మనం చెప్పేది ఏంటంటే, మీ ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ అవ్వాలి అంటే మాత్రం కేవలం మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టుకోకండి. కొంత పార్ట్ 50% ఎస్ఐఎఫ్, 50% మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోండి. అప్పుడు మీకు కంప్లీట్ మ్యాన్ లాగా అవుతుందని చెప్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఒక ప్యాంట్ షర్ట్ తీసుకున్నాం అనుకోండి. మ్యూచువల్ ఫండ్స్ ఒక ప్యాంట్ అయితే ఎస్ఐఎఫ్స్ ఒక షర్ట్ లాంటిది. ప్యాంట్ షర్ట్ ఉంటేనే కంప్లీట్. సో అట్లాగా మనకి ఏంటంటే ఎస్ఐఎఫ్స్ ఉండాలి, మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి, రెండు ఉండాలి. మన దగ్గర పోర్ట్ఫోలియో ఉంది, ఆల్రెడీ ఎప్పటి నుంచో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాం మ్యూచువల్ ఫండ్స్లో. ఆల్రెడీ 25 lakhs కార్పస్ ఉందనుకోండి, ఆ 25 lakhs నుంచి 10 lakhs మన ఎస్ఐఎఫ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఎప్పుడైనా చర్నింగ్ అనేది చేయాలండి. చూడండి, ఫ్లోటింగ్ వాటర్ ఎప్పుడైనా బాగానే ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది. అలాగే వాటర్ అనేది ఒక చోట నిలిచిపోయింది అనుకోండి, స్టాగ్నెట్ అయిపోయి మనకి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, మురికి వచ్చేస్తుంది, డర్టీ వచ్చేస్తుంది. సో అందుకే ఫ్లోటింగ్ వాటర్ చాలా ప్యూరిటీ అంటారు. ఎప్పుడు కూడా చూడండి, మనం ఎప్పుడు కూడా ఒకటే చోట ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, కొంచెం మార్చుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే బయట అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తున్నాయో, మనం చూడండి ఒక టైంలో ఫోన్ వాడేవాళ్ళం, తర్వాత పైజర్ అన్నారు, తర్వాత మొబైల్ అన్నారు, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అంటున్నారు. సో అప్డేట్ అవుతున్నాం. సో ఎప్పుడైతే అప్గ్రేషన్ వస్తుందో మనం కూడా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. సో మనకి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ చేసాం ఇన్నాళ్ళు, లాస్ట్ 25 నుంచి చూస్తున్నాం మ్యూచువల్ ఫండ్స్. ఇంకా ఏదైనా బెటర్గా ఉండాలి అనేది మనకి ఎస్ఐఎఫ్ రూపంలో వచ్చింది. సో సెబీ ఎప్పుడైతే పట్టుకొచ్చిందో ఎస్ఐఎఫ్ రూపంలో, అందులో కొన్ని ఎక్స్ట్రార్డినరీ ఫీచర్స్ యాడ్ చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు మార్కెట్ పడినప్పుడు కూడా ఒక మంచి ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వరల్డ్ చూస్తే కొంచెం అన్సర్టనిటీగా ఉంది. కొంతమంది అంటున్నారు రెసెషన్ వస్తుందేమో, యూఎస్లో బ్లడ్ బాత్ అంటున్నారు. సో ఇట్లాంటి టైంలో కూడా మనకు మొత్తం పోర్ట్ఫోలియోకి ఒక ప్రొటెక్షన్ దొరకాలి అంటే మాత్రం ఎస్ఐఎఫ్ ఇస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ చెప్తున్నాను. సో ఎస్ఐఎఫ్స్లో మీకు ఏంటంటే హైబ్రిడ్ వస్తాయి. జస్ట్ ఏంటంటే రిస్క్ తగ్గించడానికి హైబ్రిడ్ వస్తున్నాయి, కాబట్టి హైబ్రిడ్ ఎప్పుడైనా మంచిదే. సో బెటర్ అని చెప్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో 12 to 15% రిటర్న్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక 12% అయినా కానీ. సో అదే ఎస్ఐఎఫ్లో ఎంత పర్సెంట్ రిటర్న్స్ రావచ్చు అని అంటారు? ఇప్పుడు అదేనండి, యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్ అనేది కరెక్టే, 12 to 15% రిటర్న్ వస్తుంది. మనకి ఎస్ఐఎఫ్స్ పోలిస్తుంటే +1%, 2% వస్తుంది, 1-2% ఎక్స్ట్రా వస్తుంది. ఇది ఎప్పుడు అప్ సైడ్లో. డౌన్ సైడ్లో ఏమవుతుందంటే, ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్ -5%, -10% పడతాయో, ఈ కేవలం -1% ఆగిపోతాయి, -1% or -2% ఆగిపోతాయి. సో మీకు ఎక్కువ డౌన్ సైడ్లో ప్రొటెక్షన్ ఇవ్వడానికి మనకి ఎస్ఐఎఫ్స్ బాగా ఉపయోగపడతాయి. అప్పర్ సైడ్ కాకుండా మనం డౌన్ సైడ్లో కూడా ఆలోచించాలి. ఎందుకంటే మార్కెట్ మనం చూసాం లాస్ట్ 2014 నుంచి చూసుకుంటే, 2014 నుంచి 2022-23 దాకా కూడా మార్కెట్లో అప్పే ఉంది. ఎప్పుడు ఒక డౌన్ఫాల్ అనేది చూసింది లేదు. సో అలా చూస్తే చాలామంది మార్కెట్ బాగుంటుందని హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారు. ఎప్పుడైతే 2024లో మార్కెట్ బాగా ఫాల్ రేట్ మొదలుపెట్టిందో, డ్రాస్టిక్గా ఫాల్ అయిపోయింది మార్కెట్. సో మీకు చూస్తే ఇప్పుడు చాలామంది పానిక్ అయిపోతున్నారు. చాలామంది 100 మంది వస్తే 30 మెంబర్స్ డ్రాప్ అయిపోయి కంప్లీట్గా మ్యూచువల్ ఫండ్స్ నుంచి అవాయిడ్ అయిపోయారు, అసలు ఎగ్జిట్ అయిపోయారు స్టాక్ మార్కెట్ నుంచి. సో అట్లాంటి టైంలో మీకు డౌన్ సైడ్ ప్రొటెక్షన్ ఇచ్చేదే ఎస్ఐఎఫ్స్.
సో కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోలో కనీసం 10 lakhs అనేది తీసి ఎస్ఎఫ్లో పెట్టుకోవాలి. అది హైబ్రిడ్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఆల్రెడీ మేము లాస్ట్ టైం వచ్చింది ఎడల్వైజ్ ఎస్బీఐ. సో ఎడల్వైజ్ వాళ్ళది ఎస్ఐఎఫ్ వచ్చింది, ఎస్బీఐ వాళ్ళ ఎస్ఐఎఫ్ వచ్చింది. ఆ రెండు కూడా ఒకసారి లాంచ్ అయినాయి మార్కెట్లో. సో మా దగ్గర ఉన్న 20 lakhs ఒక కస్టమర్ వచ్చారు, 20 lakhs పెట్టారు. 10 lakhs ఎస్ఐఎఫ్, 10 ఎస్బీఐ, 10 lakhs ఎడల్వైజ్. ఎడల్వైజ్ వాళ్ళు కొంచెం రిటర్న్ బాగానే ఉంది కంపేర్ టు ఎస్బీఐ యాజ్ ఆన్ డేట్. రేపు పొద్దున్న ఫ్యూచర్లో మళ్ళీ మారిపోవచ్చు, బట్ రిటర్న్స్ చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు చూడండి 10 రూపీస్లో దొరుకుతుంది మనకి మార్కెట్లో. ఇవాళ ఏదైనా మంచి ప్రోడక్ట్ అవైలబిలిటీలో ఉంది అంటే మాత్రం ఎస్ఐఎఫ్. ఇప్పుడు చూడండి చాలామంది చెప్తాం మేము 20 years బ్యాక్ కానివ్వండి, 2013లో ఏదన్నా ఎన్ఎఫ్ఓలో వచ్చింది మ్యూచువల్ ఫండ్స్లో అంటే 10 రూపీస్ ఎన్ఎఫ్ఓతో వచ్చింది. అలాంటి 10 రూపీస్ ఎన్ఎఫ్ఓ ఇవాళ దగ్గర స్టార్ట్ అయిన 10 రూపీస్తో స్టార్ట్ అయిన ఎన్ఐవి ఇవాళ 200 రూపీస్కి వెళ్ళిపోయింది. అంటే మీరు 2013లో 10 lakhs పెట్టుంటే కనుక ఇవాళ 2 crores అయింది. అది జస్ట్ హార్డ్లీ 13 yearsలో. అవును, చెప్పుకోవడానికి చాలా బాగుంది ఇది. కానీ మనం అలా చాలామంది అడ్వైజర్స్ ఆ రోజు లేక, దీని మీద అవగాహన లేక మిస్ అయ్యారు, ఒక ఆపర్చునిటీ మిస్ అయ్యారు. సో ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఆ రోజున 10 రూపీస్తో మంచి వాల్యూలో ఉన్న ఇప్పుడు వదిలేసుకున్నారో వాళ్ళ దగ్గర ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా మనకి మళ్ళీ ఎస్ఐఎఫ్ రూపంలో వచ్చింది. సో అది కూడా సెబీ లాంచ్ చేసిన ప్రోడక్టే. ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ హ్యాండిల్ చేస్తున్నారో సేమ్ కంపెనీస్ ఎస్ఐఎఫ్స్ కూడా లాంచ్ చేస్తున్నాయి, వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. సో ఇందులో కంపెనీ కూడా ఏం మారలేదు, సెబీ ఒక్క కంట్రోల్లో ఉన్న ప్రోడక్ట్ ఇది. సో కాబట్టి ఇప్పటికన్నా కూడా ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో మనం మిస్ అయ్యాము, ఒక 10 years బ్యాక్ ఇన్వెస్ట్ చేస్తుంటే బాగుండేది అలా అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ తీసుకోవచ్చు. మనం చూస్తుండగానే 10 రూపీస్ అనేవి మళ్ళీ రేపు 15 రూపీస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎంటర్ అయ్యడం కంటే కూడా ఒక 15 రూపీస్ 2030కి 15 రూపీస్ 16 రూపీస్ ఎన్ఎవిస్ అయిపోతాయి. సో అప్పుడు ఎంటర్ అవడం కంటే కూడా ఇప్పుడే మనం ఎంటర్ అయితే కనుక మంచి లాభం పొందొచ్చు అని చెప్తున్నాను. బై 2045 కూడా ఇండియాలో ఏదైనా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉందా అంటే అది ఎస్ఐఎఫ్ అండ్ పిఎంఎస్ కాబట్టి మనకి ప్రూవ్ అవుతాయి. అంటే మ్యూచువల్ ఫండ్స్ ఉండవా సార్? అంత ఉండదు అంటారా ఎస్ఐఎఫ్ పిఎంఎస్ కంటే? మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైతే వాల్యూమ్స్ పెరిగిపోతూ ఉంటాయో గణనీయంగా కొంచెం డిప్రెషన్ అనేది వస్తుంది. ఆల్రెడీ మనకి ఏంటంటే వాల్యూమ్స్ బాగా ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్లో మినిమం 1 lakh, మినిమం 1000 రూపీస్తో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎప్పుడైతే మినిమం 1000 రూపీస్తో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు అన్నారో ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ బాగానే వస్తాయి. సో అందుకే మనం చూస్తే ఈవెన్ 30 lakh crore ఎస్ఐపి ఎవరి మంత్ జరుగుతూనే ఉంది. సో మనకి మ్యూచువల్ ఫండ్స్లో అనేది వాల్యూమ్స్ పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే వాల్యూమ్స్ పెరిగిపోతుంటాయో ఫండ్ సైజ్ పెరిగిపోతుంటుందో వాళ్ళు స్టాక్స్ కొనడం ఎక్కువ కొనాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక సెబీ రూల్ ఏంటంటే ఒక్క దాంట్లో 6% కంటే ఎక్కువ పెట్టకూడదు, అన్ని సెక్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రూల్స్ ఎక్కువ ఉన్నాయి. సో రూల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఆ స్టాక్స్ అనేవి పెంచుకుంటూ వెళ్తారు. ఇవాళ చూస్తుంటే ఒక మంచి పోర్ట్ఫోలియో, ఒక మంచి ఫండ్ తీసుకుంటే మీకు అందులో స్టాక్స్ ఎన్ని చూస్తే దగ్గర 150 స్టాక్స్ ఉంటాయి. ఇవాళ ఉన్న 150 స్టాక్స్ రేపు వాల్యూమ్స్ పెరుగుతున్న కొద్దీ 200, 300 స్టాక్స్ కూడా అయిపోతాయి. సో అన్ని స్టాక్స్లో ఎప్పుడైతే మీరు అమౌంట్ పెట్టకుండా రిటర్న్స్ తగ్గిపోతాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు 10 lakhs ఇది ఏంటంటే ఎస్ఐఫ్లో రావాలంటే మినిమం 10 lakhs పెట్టారు. సో 10 lakhs చాలా మంది దగ్గర అఫోర్డ్ చేయడం వాళ్ళ కోసం కష్టమే. మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ 3 yearsలో 4 yearsలో 10 lakhs బిల్డ్ చేయొచ్చు. సో కానీ యాజ్ ఆన్ డేట్ మనకి 10 lakhs అవైలబిలిటీలో ఉంది. దీని మీద ఇంకా అవేర్నెస్ లేదు పబ్లిక్, బాగా పాస్ట్ పర్ఫార్మెన్స్ లేదు. సో ఇట్లాంటి టైంలో ఏంటంటే మనకి వాల్యూమ్స్ ఎక్కువ ఉండవు, హార్డ్లీ 100 crores 250 crores మాత్రమే ఉన్నాయి. సో ఇట్లాంటి టైంలో కనుక మనం మంచి రైట్ టైంలో ఎంటర్ అయితే కనుక రాబోయే 4-5 yearsలో మీకు 4 times కూడా పెరుగుతుంది. అంటే 40 రూపీస్ ఎన్ఏవి అయింది అనుకోండి, మనం పెట్టిన 10 lakhs 40 lakhs అయిపోయినట్టే. సో సునాయాసంగానే మనం తెచ్చుకున్నట్టు అవుతుంది. సో ఎస్ఐఎఫ్స్ ఇప్పుడు రైట్ టైం అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మార్కెట్ బాగా అన్సర్టనిటీగా ఉంది కాబట్టి ఒక హెడ్జింగ్ లాగా కూడా ఉంటుంది. సో మన దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో 25 lakhs ఉంది అంటే మొత్తం మ్యూచువల్ ఫండ్స్లో ఒక 10 lakhs ఇటుపక్క మనం చేయొచ్చు. సో ఆల్రెడీ ఎవరైనా రిటర్న్ ఏమైనా కొంచెం గ్రాట్యుటీ వచ్చింది, కొంచెం పెద్ద అమౌంట్ వచ్చింది అనుకోండి, అట్లాంటి వాళ్ళు కూడా ఎస్ఐఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. హైబ్రిడ్ కేటగిరీలో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నాము. బిలో 50 years ఉన్న వాళ్ళందరికీ కూడా ఈక్విటీ హైబ్రిడ్ మనం ఇస్తున్నాము. 50 years అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి హైబ్రిడ్ సజెస్ట్ చేస్తున్నాం ఎస్ఐఎఫ్స్లో. సో ఎస్ఐఎఫ్స్ రాబోయే రోజుల్లో మంచి ప్రూవెన్ ఫండ్గా మనకి అవుతుంది చెప్తున్నాను. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.